హలో అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ వ్లాగ్స్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి శాండీ సన్నీ వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పన్నీర్ పరాటా. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ కాబట్టి ప్రోటీన్ రిచ్గా ఉంటుంది. డిన్నర్లోకే కాదు, లంచ్ బాక్స్లోకి కూడా ఒక మంచి ఆప్షన్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. చిటికెడు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని తడిపేటప్పుడు ఎప్పుడైనా వాటర్ ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మసాజ్ చేసుకుంటూ తడపడం వల్ల మనకి చపాతీలు బాగా సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఒక 5 నిమిషాలు బాగా తడపాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి పిండికి బాగా అప్లై చేసి కనీసం ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు పరాటాలో స్టఫింగ్ ప్రిపేర్ చేద్దాం. దానికోసం పన్నీర్ని ఇలా తురుముకోవాలి. తర్వాత అందులో కారం, ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్, చాట్ మసాలాని యాడ్ చేసుకోవాలి. చాట్ మసాలాని అసలు మిస్ చేయకండి. ఇలా పన్నీర్ తర్వాత మసాలాలు అన్నీ బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పరాటాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా పిండిని ఒక బౌల్ లాగా చేసుకోవాలి. మధ్యలో మందంగా ఉండాలి. ఈ మధ్యలో మనం స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇలా చక్కగా స్టఫింగ్ బయటికి రాకుండా ఫోల్డ్ చేసుకోవాలి. అడుగున పైన మందంగా ఉండేటట్లు చూసుకుంటే స్టఫింగ్ అన్నది బయటికి రాదు. తర్వాత పొడి పిండిని ఎక్కువగా వేసుకుంటూ పరాటాలు ఒత్తుకోవాలి. సాఫ్ట్గా ఒత్తుకోవాలి. పొడిపిండి ఎక్కువగా వేసుకోవటం వల్ల అది పీటకి అంటుకోదు. చూడండి, ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు బాగా వేడిగా ఉన్న పెనం పైన పరాటాలు కాల్చుకోవాలి. చపాతీలు కానీ పరాటాలు కానీ చేసేటప్పుడు పెనం ఎప్పుడూ బాగా వేడిగా ఉండేటట్లు చూసుకోండి. ఇలా 2 వైపులా నూనె అప్లై చేసి కాల్చుకోవాలి. ఇది లంచ్ బాక్స్లోకి కూడా చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే 2-3 అవర్స్ తర్వాత కూడా పరాటాలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. పన్నీర్ పరాటా రెగ్యులర్ రైతాతో కంటే ఆవకాయతో కానీ స్పైసీ టొమాటో చట్నీతో కానీ చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి శాండీ సన్నీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.